ప్రతి నియోజకవర్గంలోనూ కూడా రైతుల ఆత్మహత్యలు చూస్తే ఇప్పటికే పదుల సంఖ్యలోకి వచ్చినాయి. రెండు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చూస్తే వందల సంఖ్యలోకి వచ్చాయి. నేను కోరేది ఏమిటంటే ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే రైతు పంటలు మీరు ప్రకటిస్తున్న ధర కనీస మద్దతు ధర ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్తో ఆ ప్రైస్తో కొనడానికి మీరు సిద్ధపడాలని నేను కోరుతూ ఉన్నాను. మీకు నిజంగానే ప్రజల పట్ల రైతుల పట్ల ఏమాత్రము ప్రేమ అభిమానం ఉంటే ఆ పని చేయాలి. ఇదేం కొత్తగా చెప్తున్న మాట ఏం కాదు. ఎన్నో కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానీ, కందుల కొనుగోలు కేంద్రాలు కానీ, లేదా వరి కొనుగోలు కేంద్రాలు కానీ బోలెడన్ని పెట్టిన సందర్భం ఇక్కడ ఉంది. నేను పీడీఐఎంలో ఉన్నప్పుడు బావగారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం కానీ, ఎవరి టైం అయినా కూడా కోట్లాది రూపాయలు రైతులను ధరలు తగ్గిపోయినప్పుడు, ధరలు ఉన్నప్పుడు కొనమని మేము చెప్పట్లేదు. కనీస మద్దతు ధర అని ఎందుకు ప్రకటిస్తారంటే ఆ మాత్రం ధర లేకపోతే రైతు కష్టమని ప్రకటిస్తారు. ఆ ధరని మీరు ఎందుకు కొనలేకపోతున్నారు? ఒకవేళ రైతు ప్రభుత్వం బుద్ధి అని అది ముందుకొచ్చి కనీస మద్దతు ధరతో కొనడం స్టార్ట్ చేస్తే మార్కెట్ వర్గాలు ఎక్కువ ధరకు కొనడానికి ముందుకు వస్తాయి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో అప్పుడు కావాలంటే ప్రభుత్వం విత్డ్రా చేసుకోవచ్చు, దానికి ఏం అవసరం లేదు. మొక్కజొన్న, కందులు, అరటి అనేది నేను చెప్తున్నాను, మన జీవితకాలంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 50 ఏళ్ళు దాటుతుంది. ఎప్పుడైనా కూడా అరటి పంటను రోడ్ల మీద పోసిన సందర్భాన్ని చూసినారా? ఎప్పుడైనా చూసినారా? అరటి పంట రోడ్ల మీద పోస్తుంటే దాని అర్థం ఏమి? ఈ ప్రభుత్వం అక్కడ పూర్తిగా వైఫల్యం చెందింది. దీనికి శ్రద్ధ లేదు. 99 పైసలకి ఎకరా ఇస్తామని చెప్తారు. 99 పైసలు అనేటివి చలామణిలో ఉన్నాయా? నేను ఇక్కడ 4 రోజులు నిలబడతాను, ఎవడన్నా 99 పైసలు తీసుకురమ్మను, తీసుకొచ్చి దాన్ని చలామణి చేయమను. ఎట్లా చేస్తాడో చూద్దాం. ఏ పైసకి ఏమొస్తుందో, 5 పైసలు ఎక్కడ ఉందో, మీ 20 పైసలు ఎక్కడ ఉందో, 10 పైసలు ఉందో, ఏమొస్తుందో చూద్దాం. మీకు లెక్కలేంతనం. అంతేకాకుండా అదే సమయంలో నాకు చాలా బాధేసేది ఏంటంటే ఎంఆర్పీని మీరు ప్రకటిస్తున్నారు. ఏది? మద్యం బాటిళ్ళ మీద. ఈ మధ్యనే తీసుకొని చూసినాను కాబట్టి చెప్తున్నాను. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని బెల్ట్ షాపుల్లో అంటే మ్యాక్సిమం రీటైల్స్ అంటే దానికంటే గరిష్ట ధర దానికంటే అమ్మకూడదని, ఎక్కువ అమ్మకూడదని. ఆ బాటిళ్ళ మీద ఏమో మీరు 30 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయల వరకు కూడా కళ్యాణ దుర్గంలో అమ్ముతున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్యానికేమో మీరు రెట్టింపు ధరలు, ఇంకా ఎక్కువ ధరలు మీరు అమ్ముతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పంటకేమో మీరు తక్కువ ధరలకు అమ్ముతున్నారు. అంటే మీకు లాభం ఉన్న చోట అట్లా చేస్తున్నారు, రైతును ఇట్లా నష్టం చేస్తున్నారు. ప్రజలకి, ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా మేము కూడా ఈ రైతులకు అండగా ఖచ్చితంగా నిలబడతాము, ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాము. ఈసారి ఆధారాలతో సహా నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరైతే చనిపోయినారో వాళ్ళ వివరాలతో సహా, జాబితాతో సహా మేము ప్రకటిస్తాం. ఎక్కడెక్కడ ఎంతమంది, మా దగ్గర కూడా 10ల సంఖ్య దాటింది, సింగనమల దాటింది, చాలా చోట్ల మనం పత్రికల్లో వస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి, కనీస మద్దతు ధర ఇచ్చేంత వరకు కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే బెల్ట్ షాపుల్లో ఏదైతే ఉందో గరిష్ట ధరను మించి ఎక్కువ అమ్ముతున్నారో అది కూడా తగ్గేంత వరకు కూడా ఈ నల్ల చొక్కాలు వదిలిపెట్టేది కూడా లేదని చెప్తున్నాను.